అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వాదశి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ద్వాదశి పైగా సోమవారం, అనురాధ నక్షత్రం. ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు ద్వాదశి. ఈ ద్వాదశ గడియల్లో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజు బ్రాహ్మణులోత్తములకి స్వయం పాకదానం ఇస్తూ ఉంటారు. ఇది పూర్వం నుంచి వచ్చినది. కానీ ఈ కాలంలో మనమేదో స్వయం పాకం ఇస్తే వాళ్ళకి స్వీకరించే వాళ్ళు ఉన్నారు, కొందరు నిరాకరించే వాళ్ళు ఉంటారు. అయితే ఈరోజు విశేషంగా గోమాతకి మీరు ఏదైనా తినబెడితే చాలా శ్రేష్టమైన రోజు తినబెట్టడానికి. గోవుకి రోజు పెడితేనూ శ్రేష్టమే. కానీ కొన్ని తిథి నక్షత్రాల్లో, వారాల్లో, కొన్ని సందర్భాల్లో గోవులో విశేషమైన శక్తి ప్రవాహం ఉంటుంది. అటువంటి శక్తి ఈ ద్వాదశి రోజు ఉంటుంది. అలా ఈ రోజు మీరు గోవుకి ఏదైనా ఆకుకూర కానీ, లేదో గోగ్రాసం అంటాం, అది తినే ఒక గడ్డి, పచ్చగడ్డి కానీ అలాంటిది ఏదైనా తినబెట్టడం వల్ల, లేదో ఒక నీరు ఇవ్వడం వల్ల, మీరు ఏమిచ్చినా గోవుకి ఈరోజు అత్యంత శ్రేష్టమైన రోజు. గోవుకి ఏదైనా తినబెడితే పితృదోషాలు తగ్గుతాయి. రెండోది, బ్రహ్మహత్య దోషాలున్నా కూడా కాస్త తగ్గుతాయి. మరియు గోదానం చెయ్యని వారు గోకి గ్రాసం ఇస్తేనే దానం చేసిన ఫలం ఈరోజు ప్రాప్తిస్తుంది. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా మీకైతే బ్రాహ్మణోత్తములకి స్వయం పాకదానం అన్నా ఇవ్వండి. అది కాలేంటే గోశాలలు, గోవులున్న చోటు వాటికి ఏదైనా ఆహారం ఇస్తే చాలా శ్రేష్టముగా మారుతుంది, చాలా శ్రేష్టము. అందువలన ఆచరించండి, అనుకూలమయ్యేవారు. ఇక ఈరోజు విశేషం, అనురాధ నక్షత్రంతో పాటు సోమవారం ద్వాదశి కలిసి వచ్చింది. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం కామధేనువే నమః అనే నామాన్ని జపించాలి. కామధేను నామస్మరణ ఈరోజు మనం చేస్తే, మనకి తెలిసి తెలియకుండా ఏదైనా పాపాలు చేసి ఉంటే, ఎవరు మనసన్నా గాయం చేసి ఉంటే, ఎవరినైనా దూషించి ఉంటే, వాళ్ళ మనసు బాధపడి ఉంటే, ఆ శాపం తెలియకుండానే మనల్ని ఎమ్మడబడుతూ ఉంటే అటువంటివి దూరం అయిపోతాయి. ఇది అందరూ చేసింటారు. ఎందుకంటే ఈ కాలంలో ఒక మనిషికి బాధ పెట్టించడమే తెలుస్తుంది, కానీ బాధపడడం వాళ్ళకి రాదు. అటువంటి కాలం ఈ కాలంలో. దాని నుంచి ఎంతమంది ఎంత మనసులు బాధ పెట్టింటారో. అందువలన దయచేసి ఈరోజు ఈ నామాన్ని అందరూ జపించండి. తెలియకుండానే ఆ కర్మఫలం కాస్త తగ్గుతుంది. ఓం కామధేనువే నమః. ఓం కామధేనువే నమః. ఈ నామాన్ని చక్కగా జపించండి, మీకు చాలా మంచిది జరుగుతుంది. ఈ నామం సర్వశ్రేష్టమైన నామం. ఈరోజు ఎవ్వరు ఈ నామాన్ని జపించినా కామధేను, ఎంత విశేషమైన ఒక నామం చూడండి. ధేను అంటే అన్నీ ఇచ్చేసేది. ఇంకా మనలో ఉన్న సమస్త కర్మము అవి స్వీకరించి మనల్ని శుభ్రం చేసిస్తుందంట. అటువంటి నామం ఈ శక్తికి ఉంటుంది. అనుకూలం వచ్చేవారు వేద పారంగతులు, వేద పారాయణ చేసేవారు ఈరోజు
గోసూక్తం పారాయణం చేస్తే ఇంకా మంచిది. ఎప్పుడే కానీ గృహప్రవేశ సమయంలో చాలా మంది ఇంటికి గోవుని తీసుకొచ్చేస్తారు, పూజించేస్తారు, అన్ని చేసేసి దాన్ని ఇబ్బంది పెట్టి పంపించేస్తారు. కానీ గోవు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు గోసూక్త పారాయణం చేస్తూ ఉండాలి. ఆ గోసూక్తం పారాయణం చేస్తూ ఉంటే గోవు అప్పుడు లోపలికి అడుగు పెడితే అది చాలా విశేషమైన 100 గోవులు ఒక్కసారి అడుగు పెడితే ఎటువంటి ఫలమో అలా వేదోక్తంగా గోవు ఇంట్లోకి వస్తే ఆ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. పూర్వంలో రాజమహారాజులందరూ కూడా గోవులు దానం ఇచ్చేటప్పుడు ఒకవైపు బ్రాహ్మణోత్తములందరూ కూడా గోసూక్తం పారాయణ చేస్తుంటే ఇంకొక వైపు రాజమహారాజులు వాళ్ళు గోదానాలు చేస్తూ ఉండేవారు. ఇలాంటివి ఎన్నో కథలు మనం విన్నాము, చాలా కథలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం అందరూ కూడా విశేషంగా ఒక మంచి మాట తెలుసుకుందాం. ఎప్పుడే కానీ ఈ మంచి మాట అందరి జీవితంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తృప్తిగా జీవిస్తున్నారు, మీరు ఎంత మంచివారు అనేది మీ దృష్టిని బట్టి ఉంటుంది. మీ దృష్టి పరిశుభ్రమైనది అయ్యుండి, మీ దృష్టి ధర్మంగా ఉండి, మీ దృష్టి చాలా మంచిదై ఉంటే ఖచ్చితంగా మీలో దైవశక్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీలో దైవశక్తి అనేది ఉంటుందో మీరు ఉత్తమ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటారు. మీ జీవితంలో తృప్తిగా బతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే మీ దృష్టి స్వార్థానికి మలుపుతుందో, ఎప్పుడైతే మీ దృష్టిలో కల్మషాలు తోడవుతాయో, ఎప్పుడైతే మీ దృష్టిలో ఇతరులపైన భేదభావాలు చూపిస్తూ ఉంటాయో అప్పుడు తెలియకుండానే మీలో దైవగణాలు ఏదైతే ఉంటాయో వాటిని మీరు కనుక్కోలేరు. ఎందుకంటే మీ దృష్టి శుభ్రంగా ఉంటేనే కదా మీలో ఉన్న భగవంతుడిని మీరు చూడగలరు. మీలో దృష్టి మంచిగా లేకపోతే, దృష్టి అంటే ఏదో కళ్ళు మంచిగా కనబడుతున్నాయా అని కాదు. పరిశుభ్రమైన దృష్టి అంటే మీ ఆవభావాలన్నీ కూడా పరిశుభ్రంగా, అంటే ఏది చూసినా అందులో మంచిది కనబడుతూ ఉండాలి. అటువంటి దృష్టి అనేది మీకు ప్రాప్తించినప్పుడు మీలో ఉన్న భగవంతుడు మీకు కనబడతాడు, ఇతరుల్లో ఉన్న భగవంతుడు కూడా మీకు కనబడడం మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం గురువుగారు అంటుంటారు కదా. అవును, ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. ఎప్పుడైనా ఒకటి ఆలోచించారా? మీ జీవితంలో మీ స్వార్థం కోసం ఎందరు నిందించింటారో ఆలోచించండి. మీ స్వార్థం కోసము మీపై ఏదైనా తప్పులు చేస్తాయని, లేదో మీ జీవితం పాడవుతుంది అని ఏదో ఒక తప్పుని ఇతరుల మీద నెట్టేస్తూ ఉండడం, ఇది ఎంత కరెక్ట్ ఆలోచించండి. ఇంట్లో ఏదో చేసేసి తప్పైపోయింది అని చెప్పి ఇంట్లో అమ్మా నాన్న తిడతారా, అన్న పైన తమ్ముని పైన వేసేస్తూ ఉంటారు. ఇక ఏదో అత్తామామలు భయం కోసం ఇంకొకరి పైన ఎవరిపైన వేసేస్తూ ఉంటారు. లేదో మీరు తప్పు చేసి ఇతరులు తెలిస్తే ఏమనుకుంటారో అని ఇంకొకరి పైన వేసేస్తూ ఉంటారు. ఆ వేసిన తప్పుకి పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తే ఎంత ఘోరమైన బాధ వాళ్ళు అనుభవిస్తుంటారు ఆలోచించారు ఎప్పుడైనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవాలు, అనుభూతులు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి చాలా గొప్పవి. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా మహారాజు అంటే చాలా ప్రేమ. అతను ఎప్పుడు కూడా మహారాజుని పొగుడుతూ ఉంటాడు. మహారాజుకి డైరెక్ట్ గా వెళ్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు రాజ్యంలో ఇలా ఉంది అని, మంచి చెడు అన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవాలయం అర్చకుడు. జనాల్లో ఉన్న కష్టాలంతా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని డైరెక్ట్ గా మహారాజుకి చెప్తూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ రాజ్యంలో కాస్త ఈ ఒక రాజ్యంలో మంత్రులు, సేనాధిపతులు మరియు ఆ రాజ్యంలో రోజు రోజుకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడిందంటే దొంగలు, దోపిడీదారులు వీళ్ళంతా ఎక్కువైపోయారు. ప్రజలను మోసం చేసి హింస పెట్టి బతికేదానికి షురువైపోయారు. అందరూ కూడా మహారాజుకి ఏదైతే ప్రజలు పండిస్తుంటారో దాంట్లో కమిషన్ తీసుకొని సగం సగమే ఇచ్చేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవారు. అయితే రాజా ఆస్థానం నుంచి వేరే వాళ్ళు వచ్చాడుతో మేము పూర్తిగా ఇచ్చినా కూడా మమ్మల్ని ఇలా అంటున్నారు అని చెప్పి ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక అతను చాలా బాధతో, పరమేశ్వరా మేము వ్యవసాయం చేసేది ఇంత, రాజధాని మేము ఇంత ఇచ్చినా కూడా పన్ను కట్టలేదు అని చెప్పి మళ్ళీ ఉన్న భీమ్ కూడా తీసుకెళ్లిపోయావు, ఇది సంవత్సరం ఏం చేయాలి, విత్తనాలకు లేదు దేవుడా అనుకొని దాన్ని విన్న ఒక బ్రాహ్మణుడు, అరే ఇదెందుకు మహారాజుని ఇతను దూషిస్తున్నాడే, ఏం జరిగింది అని అంతా అడిగితే దీంట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది, దీన్ని ఏదో సరి చేయాలి అని చెప్పి ఒక మహారాజును కనుక్కుందాము అని వెళ్తాడు. మహారాజు అక్కడ ఉండడు. ఆ సమయంలో
అక్కడ మంత్రివర్గాలు అవన్నీ ఉంటాయి. వాళ్ళు చూసి, అయ్యా మహారాజా ఎందుకు ఇటువైపు వచ్చారు అంటే, అయ్యా స్వామి ఎందుకు ఇటువైపు వచ్చారంటే మహారాజును కలవాల్సి ఉండే అంటే, ఏంటి చెప్పండి పర్వాలేదు అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఇట్లా పన్నుది ఏదో రైతులకి మరియు మహారాజుకి ఏదో మధ్యలో సమస్యలు జరుగుతున్నాయి, దాని గురించి విచారించాలి అనే లోపు ఆడున్న వాళ్ళకి 2-3 తెలిసిపోతుంది. ఓహో ఇది మహారాజుకి ఏదైనా తెలియచేస్తే మన జీవితం పాడవుతుంది అని చెప్పి అతను వచ్చే లోపే, అంటే అతన్ని పంపించేసి మహారాజు రావంగానే, అయ్యా నమస్కారం, మీ పేరు చెప్పుకొని ఆ ఒక బ్రాహ్మణుడు ఇక్కడ అందరి దగ్గర పన్ను వసూలు చేసుకొని దేవాలయానికి ఉపయోగం చేసుకుని అతని కుటుంబానికి ఉపయోగం చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే నాకు మహారాజు తెలుసు అని చెప్పి అందరికి భయపడుతున్నారంట, ఇతనికి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి మహారాజా అని చెప్పి ఆ ఒక మహారాజుకి తెలియచేస్తే, ఆ మహారాజు ఏమీ అడగకుండా ఆ బ్రాహ్మణుని తీసుకెళ్లి బంధించేయండి అనేసారు. తీసుకెళ్లి బంధించేశారు. ఆయన ఏమీ అడగలేదు, ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2-3 సంవత్సరాలే అయిపోయింది. తదుపరి ఒక రోజు అనుకోకుండా ఆడ ప్రజల్లో ఏదో గొడవ జరుగుతూ ఉంటే అది మహారాజు చెవుల్లో పడుతుంది. తర్వాత అక్కడున్న పని చేసే వాళ్ళందరూ కూడా ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బ్రాహ్మణుడి శాపం తగులుకుండా ఉంటున్న మహారాజుకి, ఎంత గొప్పవాడు అతను, అతనిపై నిందలేశారు, ఊరికే వదలడు, ఊరికే జరగదు, ఆ బ్రాహ్మణ శాపం తగులకుండా ఉంటుందా అని మాట్లాడుకుంటూ ఉన్నట్టే ఆ మహారాజుకి ఎవరైతే కొడుకు ఉంటారో అతని పెద్దగా అనారోగ్యంతో చిక్కేసుకునేశారు. దానికి ఔషధం కావాలి, ఎవరినో అడుగుతూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఔషధం దొరకదు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తి చెప్తాడు, అయ్యా మహారాజా, ఇటువంటి వ్యాధి పూర్వంలో నా కొడుకుకు కూడా వచ్చింది, కానీ దానికి ఔషధం మన దేవాలయంలో అర్చకులు ఉండేవారు కదా, వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఆ దేవాలయంలో అర్చకులు లేదు, మీ కారాగృహంలోనే ఉన్నారు, వాళ్ళు ఏదైనా మనసు చేస్తే దీనికి ఔషధం ఇవ్వచ్చు, ఇది నాకు అనుభవం జరిగింది అనగానే అతన్ని అడుగుతాడు, వెళ్ళి మహారాజు అప్పుడు ఆ సమయంలో మహారాజు అతన్ని పిలిపించి ఆ మహారాజు సింహాసనంలో కూర్చొని ముందు నిల్చుకుంటారు అపరాధి స్థానంలో. ఆ బ్రాహ్మణుడు పిలిచి, ఏవయ్యా బ్రాహ్మణ, నీకేదో ఔషధ గుణాలు కాస్త అవగాహన ఉందంట, ఇదిగో నా పుత్రుడు అనారోగ్యంతో ఉన్నాడు, అతన్ని ఏమన్నా నువ్వు బాగా చేస్తే నేను కారాగృహం నుంచి విముక్తి చేసేస్తాను అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడు, అప్పుడు మౌనంగా సరిస్వామి అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకుకి చక్కగా ఔషధం ఏమేమి చేయాలో అది చేసి 1 వారంలోనే అతను చక్కగా అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఇతను మళ్ళీ దేవాలయంలో వెళ్ళి కూర్చుంటే అతన్ని విడుదల చేసేస్తారు. అప్పుడు ఊరోళ్ళంతా మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుంది. ఏమని, ఆ బ్రాహ్మణుడి శాపం వల్ల ఇలా జరిగింది, ఇలా అయింది. ఇది మహారాణి చౌకిపడి మహారాణి నుంచి అక్కడ వెళ్తే, అవునా నేనేం చేయలేదే అలాంటి తప్పు, ఆయన అపరాధం చేశాడు అంటే, లేదు మీరు ఆయన విచారించారా అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఆ భార్య అడుగుతుంది, మీరు విచారించారా ఆయన్ని, ప్రజలంతా ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే, లేదు విచారించలేదు అంటే, విచారించకుండా మీరు శిక్ష ఎలా వేస్తారు అంటే, మహామంత్రుల వారే కదా చెప్పింది, ఈ విషయం అంతా మనకి అందించింది, అందువల్ల వాళ్ళ మాటల నమ్మకం పైన వాళ్ళని శిక్ష వేశాను అంటే, అప్పుడు వెళ్ళి విచారించండి ఒకసారి అంటే, అప్పుడు ఆ మహారాజే అతను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి విచారిస్తారు ఏం జరిగింది. ఆవిడ పరిపూర్ణంగా అన్ని ఎత్తు ముందు పెడితే, అప్పుడు ఆయన ఆఖరికి, స్వామి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఈ విషయాలు వచ్చినప్పుడు మీరు నా దగ్గర నన్ను కలవడానికి ప్రయత్నించలేదు, లేదో నేను అపరాధిని కాదు అని చెప్పచ్చుగా ఉండే కదా, 3 సంవత్సరాలు దీని బాధను మీరు భరించారే, నా తప్పైపోయింది క్షమించండి. ఇప్పుడు ఇటువంటి రాజస్థానంలో నేను కూర్చొని ఒక మహారాజుగా ఉండి మన రాజ్యంలో పూజించే ఒక బ్రాహ్మణుడికి నేను ద్రోహం చేశాను, నేను అపరాధి అయిపోయాను, ఇప్పుడు నిరపరాధిగా మీకు అపరాధి స్థానంలో నిలబెట్టి మీకు శిక్షనిచ్చాను, ఆ భగవంతుడు నాకు ఏం శిక్ష ఇస్తాడో అని చెప్పి పశ్చాత్తాపంతో జీవితాంతం కుంగిపోయాడు. ఒక్క రోజు కూడా అతను ప్రశాంతంగా ఉండలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు అంతే. జీవితంలో ఏదైనా తెలిసి తెలియకుండా ఒకరిపైన నిందలు వేసి అపవాదాలు చేసి మీ నుంచి ఇతరులు బాధపడి ఉంటే, వాళ్ళు ఏదైనా క్షోభ అనుభవించింటే, వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ అయి ఉంటే, ఖచ్చితంగా మీరు దాన్ని ఒప్పుకునే వరకు వాళ్ళ దగ్గర వెళ్ళి
మీరు ప్రశాంతంగా మీరు ఉండలేరు జీవితంలో. ఏదో కారణానికి మీలో ఉన్న ఆత్మ సాక్షి ఉంటుంది కదా, మిమ్మల్ని అనుక్షణం చంపుతూనే ఉంటుంది. ఇప్పటికీ ధైర్యంగా వనాల్లో ఉంటాయి మృగాలు. ఆ మృగ జాతికి చెందిన మనుషులు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇలాంటివి పట్టించుకోరు. కానీ ఆ కర్మ అనేది మీ పిల్లలు ఏదో ఒక రోజు అనుభవిస్తారు. అందువలన ఇతరులపైన నిందలు వేయడం, మీ స్వార్థానికి ఇతరులను వాడుకోవడం అటువంటివి చెయ్యకండి. ఎందుకంటే అది మహాపాపం. ఎప్పుడే కానీ దాని ప్రభావం చూపిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన మంచి మాటకి ఇది కథ. ఎందుకు అంటే మీ దృష్టి బాగుంటేనే సర్వము మీరు తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ దృష్టి బాగలేదు అంటే జీవితాంతం సఫర్ అవుతారు అని అర్థం. ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, ఇది అంత మంచిది కాదు. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార, విశేషమైన రోజే, ఉపయోగం చేసుకోవచ్చు. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార ఉంటుంది, ఈ రోజు ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, ఇది అంత శుభం కాదు. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపద తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు జన్మతార, ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార, శుభకరమైన రోజు. ఈ రోజు దివ్యవాస్తు. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని కల ఉంటుంది. ఒక భూమిని పర్చేజ్ చేస్తారు, కొందరు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని, కొందరు అపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలని, ఏదో ఒక విధానంగా ఒక ఇల్లు ఉండాలి అని ఆశపడతారు. సరే, శాస్త్రోక్తంగా ఇల్లు గృహప్రవేశం అంతా చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాస్తు ప్రకారం అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొందరికి అనుకోకుండా కష్టాలు, అనుకోకుండా ఆ ఇంట్లో ఏదైనా కొత్త విధమైన ఆ ఎప్పుడు అనుభూతి చెందని విధానంగా వాళ్ళు అపవాదాలు, నిందలు, కుటుంబంలో ఇక విరసము, ఇక కుటుంబంలోనే ఒకరికొకరు గొడవలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే చాలా మంది ఇది ఈర్ష, నరదృష్టి, దీనివల్ల ఈ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి దృష్టి దోషం ఎక్కువైపోయింది, ఇలాంటివి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏ ఇంట్లో అయితే శ్రీవాస్తు అనేది ఉంటుందో అది దాని ప్రభావం ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు, పిల్లలపైన, అందరిపైన అది ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తుంది. దానిపైన అది చేస్తూ ఉంటుంది. అది చాలా ప్రొటెక్టబుల్, మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా. కానీ ఏ ఇంట్లో అయితే వాస్తులో విశేషంగా ఏదైనా చిన్న చిన్న దోషాలు కంటికి కనబడవు, నైరుతి కట్ అయి ఉంటుంది, లేదా వాయువు ఎక్కువ పెరిగి ఉంటుంది, లేదా పాయ బునాది వేసేటప్పుడే లోపల ఇన్సైడ్ భూమిలోనే వ్యత్యాసాలు ఏదైనా ఉంటే అటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము భూమి లోపల ఏమి శక్తి ఉందో మనకు తెలియదు కదా. దానికి మనం ఏం చేయాలి? ఆ ఇంట్లో శ్రీవాస్తుని స్థాపించుకోవడం వలన మనకి కాస్త రిలాక్స్ అనేది ప్రాప్తిస్తుంది. రేపు మంగళవారం త్రయోదశి జ్యేష్ఠ, చాలా విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే ఒక చెంబు నీళ్లలో కాస్త పసుపు కలిపి ఆ నీళ్ళని తీసుకెళ్లి దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోసి 9 ప్రదక్షిణలు వేసుకొని రాండి. ఇలా చేయడం వలన ఎవరికైతే వివాహ యోగం ఆలస్యం అవుతుందో వెంటనే వివాహ యోగం ఏర్పడుతుంది. లేదా ఇంట్లోనే కూర్చొని దుర్గాదేవికి పసుపు నీరుతో అభిషేకం చేసి తదుపరి పూజించి దీపం వెలిగించి కుజరుణ విమోచక స్తోత్రం పారాయణ చేసుకున్న వివాహ యోగం ఏర్పడుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక కాస్త బిల్వ దళాలు తెచ్చి ఆ బిల్వ దళాలని నీటితో బాగా శుభ్రం చేసుకొని దానిపై శ్రీరామ శ్రీరామ అని రాసి ఆ బిల్వ దళాలు 1, 2, 3 ఎన్ని దొరికితే అన్ని బిల్వ దళాలని ఇలా ఆ ఒక పరమేశ్వరుడికి అలంకరించి తదుపరి బిల్వార్చన చెయ్యాలి. ఇలా చేసి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఇలా ఆచరిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ పిల్లలు ఏదైనా శోకంలో, బాధల్లో, పిల్లల విషయంలో ఏదైనా బాధలు, ఏదైనా మీరు శోకం అనుభవిస్తూ ఉంటే వెంటనే దాని నుంచి విముక్తి లభిస్తుంది. బ్రహ్మోస్మి
అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.